Hi students, welcome to MB Mashallah Maths Tuition. I introduce myself. My name is Himambi. I completed MSc BEd. At present I am a housewife and preparing for the DSC exams. Okay ma, let's start the chapter 8th class algebraic expressions BGA సమాసాల్లోని ఒక సమ్ని ఈరోజు మనం సాల్వ్ చేసుకుందాం. చూద్దాం. Let's read ma. Identify the terms, their coefficients for each of the following expressions. First one, 5xy z square minus 3zy. Second one, 1 plus x square. Third one, 4x square y square minus 4x square y square z square plus z square. Fourth one, 3 minus pq plus qr minus rp. Fifth one, x by 2 plus y by 2 minus xy. Sixth one, 0.3a minus 0.6ab plus 0.5b. So, question లో ఏమి ఇచ్చారు? What is given? What is find out? ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది ముందు మనకు తెలిస్తే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇందులో మనల్ని టర్మ్స్, కోఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, మామూలుగా ఈ క్వశ్చన్ మనం తెలుసుకునే ముందు అసలు టర్మ్స్ అంటే ఏంటి, కోఫిషియంట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 3xy ప్లస్ y అని ఇచ్చారనుకోండి. ఇదేంటంటే రెండు పదాల యొక్క సమూహాన్ని ఏమంటారంటే సమాసము అంటారు. ఏమంటారు? సమాసము. అదే ఇంగ్లీష్లో అయితేనమ్మా ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఈ సమాసానికి ఈక్వల్ టు అనే సింబల్ వచ్చింది అనుకోండి. ఈక్వల్ టు అనే సింబల్ పెట్టామంటే దీనికి మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఇది ఈక్వేషన్గా మారిపోతుంది. సో ఇందులో ఉండేటటువంటి వీటిని ఈ ఎక్స్ వై ప్లస్ వైలను ఏమంటారంటే వేరియబుల్స్ అంటారు. సో ఈ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారు? వేరియబుల్స్ అంటారు. ఈ వేరియబుల్కి పక్కనున్న 3ని కోఫిషియంట్ అంటారు. సో 3xyని xy యొక్క కోఫిషియంట్ 3 అని అంటారు. xy యొక్క గుణకం ఏంటి? 3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? 2 టర్మ్స్. సో ఏమంటారు దీన్ని? పదాల యొక్క సమూహాన్ని సమాసం అంటారు. ఇంగ్లీష్లో అయితే ఏ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. సో ఈక్వల్ టు సైన్ ఉంటే మాత్రం అది ఈక్వేషన్గా చేంజ్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఏంటంటే ఇంక మనం టర్మ్స్ ఏంటో చూద్దాం. టర్మ్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఇంకొకసారి మనం చూద్దామా. వేరియబుల్స్ అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ నాట్ ఫిక్స్డ్ మా. ఇట్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. దీని యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, కానీ క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్, ఎనీ వన్, దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే ఏదైతే ఖచ్చితమైనటువంటి విలువను కలిగి ఉంటుందో అదే కాన్స్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే టర్మ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇలా ఇచ్చాను. సో ఇదొక టర్మ్, కానీ ఇది 5x y అనేది ఒక విడివిడిగా అనేవి టర్మ్స్ కావండి. ఈ మొత్తం కలిపితేనే అదొక టర్మ్. సో ఇదొక టర్మ్. ఈ రెండు టర్మ్ ఒకవేళ మామూలుగా ఈ రెండు టర్మ్స్ కదా, ఒక్కొక్క టర్మ్ ఉంటే దానికి ఒక పేరు ఉంటుంది. ఒక టర్మ్ ఉంటే మోనామియల్ అంటారు, అంటే తెలుగులో అయితే ఏకపది. అదే ఈ విధంగా 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటారు. తెలుగులో అయితే ద్విపది అంటారు. ఇంకొక పెట్టామనుకోండి, ఇక్కడ ఇలా 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ విధంగా 3 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే త్రిపది అంటారు. ఇంగ్లీష్లో అయితే ట్రైనామియల్. దీనికంటే ఎక్కువగా టర్మ్స్ ఉన్నాయంటే దాన్ని ఏమంటారంటే మల్టీపోలినామియల్ అంటారు. మల్టీపోలినామియల్ని తెలుగులో బహుపది అంటారు. అంటే 2 కంటే అంతకంటే ఎక్కువ పదాలను కలిగి ఉన్న సమాసాన్ని ఏమంటారంటే బహుపది అంటారు. సో ఇప్పుడు మనకి ఏమేమి అడిగారమ్మా? ఇక్కడ టర్మ్స్ అడిగారు,
కోఫిషియంట్స్ అడిగారు. సో చూద్దామా ఒక నిమిషం. సో టర్మ్స్ ఏమి ఇచ్చినారు ఫస్ట్ వన్ చూద్దాం. 5xy² మైనస్ 3zy. ఇందులో టర్మ్స్ ఏమిటమ్మా? 5xy² అనేది ఒక టర్ము, మైనస్ 3zy అనేది ఇంకొక టర్మ్. సో దిస్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ టూ టర్మ్స్. దిస్ ఈస్ ద ఇంకేం అడిగారు? కోఫిషియంట్. వాట్ ఈస్ ద కోఫిషియంట్? xy²z యొక్క కోఫిషియంట్ ఏంటంటే 5. కోఫిషియంట్ ఆఫ్ xy²z ఈజ్ 5. తెలుగులో అయితే xy²z యొక్క గుణకము 5. సో ఇందులో చూడండి, మైనస్ 3zy యొక్క గుణకం ఏంటి? -3. సో ఈ సమ్ అంతా ఒకసారి అర్థం చేసుకొని మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ నేను కావాలంటే పేపర్స్లో నేను నోట్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీరు ఆన్సర్స్ రాసుకుందరు. జస్ట్ ఇవి ఎక్స్ప్లెనేషన్ వినండి, మీకు అర్థం అవడం కోసమని ఈ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటి? ఏమి ఇచ్చారు? 1 + x + x² ఇచ్చారు. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 1 2 3. 3 టర్మ్స్ ఆర్ దేర్. సో one term, x is the other term, x² another term. So 3 terms having. So what is the coefficient? 1 యొక్క కోఫిషియంట్ ఏంటి? 1 అవుతుంది. 1 యొక్క కోఫిషియంట్ 1. x యొక్క కోఫిషియంట్ ఏంటి అంటే ఇక్కడ x ఇనిషియల్గా ఏమీ లేదమ్మా. ఒకవేళ xకి ఇనిషియల్గా ఏమీ లేదంటే అక్కడ 1 ఉన్నట్టు అర్థం. సో x యొక్క ఇనిషియల్ కూడా, x యొక్క కోఫిషియంట్ కూడా 1. x² coefficient also 1. Understand ma? So this is the second sum. Note down ma. Next third one చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే ఏమి ఇచ్చారు? what is given? థర్డ్ వన్ 4x² y² minus 4x² y² z² plus z². How many terms are there ma? One term. 4x² అనేది 1 ఒక టర్ము, -4x² y² z² అనేది అనదర్ టర్మ్, అండ్ z² is the second term. Three terms are there. Next, what is the coefficients? x² 4x² y. 4x² y లో coefficient of x² y is 4. x² y యొక్క గుణకం ఏంటి? 4. -4x² y² z². Coefficient of x² y² z² is -4. మా అక్కడ ప్లస్ కానీ, ప్లస్ ఉంటే మనం వేయక్కర్లేదు, అక్కడ లేకపోయినా అక్కడ ప్లస్ ఉన్నట్టే. ఒకవేళ మైనస్ ఉంటే మాత్రం కంపల్సరీగా మనం అక్కడ మైనస్ అనేది మెన్షన్ చేయాల్సిందే. నెక్స్ట్ z² యొక్క కోఫిషియంట్ ఏంటి? ఇనిషియల్ హ్యావింగ్ నథింగ్. నథింగ్ మీన్స్ 1 is there. సో 1 ఉన్నట్టు అర్థమైందా? సో ప్లీజ్ మా నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? ఫోర్త్ వన్. నెక్స్ట్ we will see the fourth one ma. Fourth one what has given? 3 minus pq plus qr minus rp. So here terms, how many terms are there ma? 3 is the one term, minus pq is another term, qr is the inkoka term, minus rp is the inkoka term. So 4 terms are there. Their coefficients minus 3 యొక్క coefficient ఏంటి? 3 నే అవుతుంది. pq minus pq యొక్క coefficient, minus pq యొక్క coefficient ఏమవుతుందమ్మా? -1. Initial nothing there is 1 having. So -1 ma. qr యొక్క coefficient, what is the coefficient of qr? Nothing is there, 1. Very good. rp minus rp is the coefficient. The coefficient of minus rp is also -1. Minus is there. మైనస్ ఉంటే తప్పకుండా అక్కడ మైనస్ అనేది మెన్షన్ చేయాలి. మనం టర్మ్స్లో అయినా కొఫిషియన్స్లో అడిగినా అక్కడ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా
ప్లస్ ఉంటే అవసరం లేదు, మైనస్ ఉంటే తప్పకుండా మనం మైనస్ అనేది మెన్షన్ చేయాల్సిందే. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ మా. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, x by 2 plus y by 2 minus xy. So here term observe it ma. How many terms are there? 3 terms. X by 2, y by 2 minus xy. మైనస్ ఉంది, సో మైనస్ కూడా కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కోఫిషియంట్స్ ఏంటి? సో ఎక్స్ బై 2 యొక్క కోఫిషియంట్ ఏంటమ్మా? సో ఎక్స్ అనేది వేరియబుల్ పక్కన పెట్టేయాలి మనం, దాని పక్కన 1/2 ఉన్నట్టు అర్థం. అంటే 1/2 మల్టిప్లై విత్ ఎక్స్. సో 1/2ని ఎక్స్ అనేది గుణిస్తుంది. సో దానివల్లే ఇక్కడ మనం x/2 అని రాసుకున్నాం. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 1/2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఏమి ఉన్నట్టు మనకి కోఫిషియంట్ 1/2. హియర్ ఆల్సో 1/2. దేర్ ఈస్ ద వాట్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ మైనస్ xy ఈస్ -1. సో మైనస్ ఉంటే తప్పకుండా మనం మైనస్ అనేది మెన్షన్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి మా. నెక్స్ట్ వన్ చూద్దాం, నోట్ ఇట్ డౌన్ మా. నెక్స్ట్ అండ్ సిక్స్త్ వన్, సిక్స్త్ వన్ 0.3a minus 0.6ab plus 0.5b. Here how many terms are there ma? 1, 2, 3. 3 terms are there. So what are they? 0.3a one term minus 0.6ab other term and 0.5b అనేది ఇంకొక term. So these 3 terms, what is the coefficient of 0.3a? 0.3. Next, what is the coefficient of minus 0.6ab? ab యొక్క coefficient ఏంటి? minus 0.6. What is the coefficient of 0.5b? So 0.5. b యొక్క గుణకము, ab యొక్క b యొక్క గుణకము 0.5, ab యొక్క గుణకము minus 0.6, a యొక్క గుణకము 0.3. ఈ విధంగా తెలుగులో చెప్తాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. కానీ ప్రతిరోజు మీరు మ్యాథ్స్ అనేది నోట్స్ ఇలా పెట్టుకొని చూసుకుంటూ వెళ్తే మాత్రం అర్థం కాదండి. తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సాధన అనేది మనిషిని స్వావలంబకుడిగా మారుస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మామూలుగా లెసన్ లాగా మాత్రం చదవద్దండి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో మా.